హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అవిసె గింజల కారప్పొడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ప్రతిరోజు 1 టేబుల్ స్పూన్ చొప్పున ఈ కారప్పొడిని ఇడ్లీలో కానీ, దోశలో కానీ, అన్నంలో కానీ ఇలాగ డైలీ తీసుకోండి. దీనివల్ల ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయి. ఈ కారప్పొడిని తయారు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 1 కప్పు వరకు అవిసె గింజల్ని వేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా గరిటెతో కలుపుతూ వీటిని వేయించుకోవాలండి. ఇందులో ఆయిల్ ఏమీ వేయకుండా ఇలాగ డ్రైగానే వేయించుకోవాలి. ఇవి వేగాయో లేదో తెలుసుకోవాలంటే వీటిని వేయించేటప్పుడు మనకి చిటపటలాడే సౌండ్ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకోండి. తరువాత ఇదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసుకొని వీటిని కూడా డ్రైగానే వేయించుకోండి. ఇలా ధనియాలని వేయించుకున్న తరువాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 1 స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. మరీ ఎక్కువగా ఆయిల్ అవసరం లేదండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పుని వేసుకొని వీటిని వేయించుకోండి. మనం వేసుకున్న ఈ పచ్చిశనగపప్పు, మినప్పప్పు కాస్త వేగిన తరువాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. తరువాత 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకొని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఇలాగా దోరగా వేయించేసుకున్న తరువాత ధనియాలను ఏ ప్లేట్లో వేసుకున్నామో అదే ప్లేట్లో వీటిని కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 12 నుంచి 15 వరకు ఎండుమిరపకాయలని వేసుకోండి. మీరు యూస్ చేసే ఎండుమిరపకాయల కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాల్సి ఉంటుందండి. తరువాత 1/2 కప్పు వరకు కరివేపాకుని వేసుకోండి. కరివేపాకు వేసేటప్పుడు వాష్ చేసుకున్న తరువాత డ్రై అయిన తరువాత వేసుకోండి. తడిగా వేసుకుంటే పొడి పాడవుతుంది. తరువాత కొద్దిగా చింతపండుని వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి. మనకి కరివేపాకు క్రిస్పీగా అవ్వాలంటే అలాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి. తరువాత 15 నుంచి 20 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసేసుకోండి. తరువాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు పొడిని వేసుకొని ఒకసారి దీనంతా బాగా ఫ్రై చేసేసుకోండి. ఇలాగ 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకున్న తరువాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న అవిసె గింజల్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని దీన్ని మెత్తగా పౌడర్ లాగా బ్లెండ్ చేసేసుకోండి. ఇదిగో చూడండి, ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా బ్లెండ్ చేసేసుకున్న తరువాత ఈ పొడిని వేరొక గిన్నెలోకి తీసుకొని ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టుకోండి. అన్నీ కలిపి ఒకేసారి మిక్సీ జార్లో వేసేసుకుంటే అవి సరిగ్గా బ్లెండ్ అవ్వవండి. అందుకనేసి ఇలాగ విడివిడిగా బ్లెండ్ చేసుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు పక్కన పెట్టేసి మిగతా వాటినన్నిటిని మిక్సీ జార్లోకి వేసేసుకోండి. తరువాత టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా రాళ్ళ ఉప్పుని వేసుకొని దీన్ని కూడా మెత్తగా బ్లెండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ పొడిలోకి మనం ముందుగా అవిసె గింజల్ని వేసుకొని పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని ఇందులోకి వేసేసుకోండి. ఇలా ఈ పొడిని వేసేసుకున్న తరువాత స్పూన్తో ఒకసారి దీన్నంతా బాగా మిక్స్ చేసేసుకోండి. తరువాత లాస్ట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకొని ఒకసారి దీన్ని బాగా బ్లెండ్ చేసేసుకోండి. అంతే అండి, ఇక్కడ మనకి అవిసె గింజల కారపొడి రెడీ అయిపోయింది. గుండె ఆరోగ్యానికి, షుగర్ కంట్రోల్కి, పీసీఓఎస్కి, హార్మోన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి ఈ కారపొడి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.